మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. అంటే ఈ స్టాక్స్ అన్నీ మీ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా మీరు డిజైన్ చేసుకొని ఒక షార్ట్ టర్మ్లో ఎలా చెప్పాలంటే ఒక 12 వీక్స్కి ఈ స్టాక్స్ అన్నీ మీరు మీ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోండి. అది ఫస్ట్ స్టాక్ వచ్చి జిఎస్ఎఫ్సి. చూడండి, జిఎస్ఎఫ్సి ఈ స్టాక్ ఒకటి నేను 2 టర్మ్స్గా చెప్పేస్తాను. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైసు, రెండోది బై అబోవ్. మీ అందరికీ తెలుసు, ఈ 2 టర్మ్స్ చెప్పేస్తాను. అది ఇప్పుడు జిఎస్ఎఫ్సి వచ్చి బై ఓన్లీ అబోవ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹158 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబోవ్ 172 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి, ₹172 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్స్ వచ్చి 222, తర్వాత 276. జిఎస్ఎఫ్సి వన్స్ మనం 172 బై యాక్టివేట్ అయిన తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే ₹110లో కూడా మనం బై చేయడానికి రెడీగా ఉండాలి. అది జిఎస్ఎఫ్సి. తర్వాత మరొక స్టాక్ వచ్చి గ్రాసిమ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1,555 ఉంది. చూడండి, 1,555 ఉంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 1784. చూడండి, టార్గెట్ వచ్చి 1784 ఫస్ట్ టార్గెట్. తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి 2038. తర్వాత వన్స్ ఏదైనా ఒక డిప్ అయిందంటే 1250లో కూడా మీరు అక్కడ ఒక 50% బైట్ వేయడానికి ట్రై చేయండి. అది స్టాప్ లాస్ వచ్చి 1022. తర్వాత 2 స్టాక్స్ చెప్పున్నాను. చూడండి, గ్రాసిమ్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమని చెప్పున్నాను. జిఎస్ఎఫ్సి వచ్చి బై ఓన్లీ అబోవ్ చెప్పాను. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము నెక్స్ట్ సెషన్ డేట్ చాలామంది అడుగుతున్నారు, చెన్నైలో డేట్ ఎప్పుడని. యాజ్ సూన్ as అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాదు ఆగస్ట్ 20 and 21 సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. అది నెక్స్ట్ చెన్నైది యాజ్ సూన్ as నేను అనౌన్స్ చేస్తాను. అది తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు హైదరాబాద్ మాత్రం ఐటీసీ కోహినూర్లో ఆగస్ట్ 20 and 21 సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్ వచ్చి ఇన్వెస్టర్స్కి చాలా మంచి ప్రోడక్ట్. అంటే చాలామంది నన్ను ప్రీవియస్గా, అంటే నేను ఎంతమంది నేను లెక్క చెప్పలేను, అంతమంది నన్ను ప్రీవియస్గా అడిగారు. అందుకనే వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ వచ్చి నేను లాంచ్ చేశాను. చాలామంది నన్ను, సార్, స్టాండర్డ్గా ఒక 4.5 yearsలో అంటే కొన్ని స్టాక్స్ 50 లక్షలు ₹1,00,00,000 పెడితే అది డబుల్ అయ్యేటట్టు స్టాక్స్ మీరు చెప్పండి అని చెప్పారు. బట్ నేను ఆ ప్రోడక్ట్ వచ్చి ఇప్పుడే లాంచ్ చేశాను. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ వచ్చి ఓన్లీ అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఆ మాట అన్నాను, వాళ్ళు అంత డిసిప్లైన్గా హోల్డ్ చేయగలరు. అది నేను అనేది. 50 lakhs అబోవ్ ఉండేవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. చాలామంది ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసుకున్నారు, నా దగ్గర నుంచి ఆప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి మనము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మనం తీసుకోవట్లేదు. ఓన్లీ మనము గైడెన్స్ మాత్రం ఇస్తున్నాం. వాళ్ళ డిమెట్ అకౌంట్లోనే ఉంటుంది. వాళ్ళే మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ స్టాక్స్ని కొనిపెట్టి, ఇప్పుడు 50 lakhs ఇన్వెస్ట్ చేశారంటే నెక్స్ట్ 4.5 yearsకి 1 crore అవుతుంది.
అదే 1 crore ఇన్వెస్ట్ చేస్తే 2 crores, 3 ఎంత ప్రపోర్షనట్గా 5 crores ఇన్వెస్ట్ చేసినా అది 10 crores అవుతుంది. కాబట్టి అలాంటి మనము డిజైన్ చేసి ఇస్తున్నాము. దీనికి మనం ఒక నామినల్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటున్నాం. అది ఇంకొకటి, మీరు కూడా మీ ట్రేడింగ్ అకౌంట్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కానీ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయడం ఇలాంటివన్నీ మీరు చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చూడండి 2 స్టాక్స్ చెప్పున్నాను. తర్వాత చెన్నై వర్క్షాప్ డేటు చాలామంది అడుగుతున్నారు. యాజ్ సూన్ as నేను అనౌన్స్ చేస్తాను. అది ఇప్పుడు చూడండి మరొక స్టాక్ వచ్చి హ్యాపీయెస్ట్ మైండ్. చూడండి హ్యాపీయెస్ట్ మైండ్, ఈ స్టాక్ వచ్చి 968 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనబాకండి. 1030 పైన చూడండి 1030 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1269, తర్వాత 1511, తర్వాత 1030 పైన కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 775లో మీరు అక్కడ కూడా ఒక 50% బై చేయండి. అది తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 543 రూపీస్ స్టాప్ లాస్. తర్వాత మరొక స్టాక్ వచ్చి యాడ్సన్, అంటే మన అరుణ్ ఐస్ క్రీమ్, మీ అందరికీ తెలుసు యాడ్సన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 993 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. చూడండి కరెంట్ మార్కెట్ ప్రైసు ఇప్పుడు 993 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 1000 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1152. చూడండి టార్గెట్ వచ్చి 1152 అండ్ 1309. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 800 రూపీస్ స్టాప్ లాస్ యాడ్సన్. తర్వాత మరొక స్టాక్ వచ్చి హేవెల్స్ ఇండియా. మనందరికీ తెలుసు ఇట్స్ అ వెరీ లీడింగ్ అనమాట. ఫ్యాన్స్ కానీ వైరింగ్ కానీ ప్రోడక్ట్స్, ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ ఇప్పుడు హేవెల్స్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1227 ఉంది. బై చేయండి. 1227 ఉంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 1463. చూడండి టార్గెట్ వచ్చి 1463 ఫస్ట్ టార్గెట్, తర్వాత 1666 సెకండ్ టార్గెట్. చూడండి 1463 ఫస్ట్ టార్గెట్, తర్వాత 1666 సెకండ్ టార్గెట్. తర్వాత మనం కొన్న తర్వాత ఇప్పుడు 1227 ఉంది. బై చేసిన తర్వాత కొనండి. తర్వాత ఇంకేదైనా ఒక డిప్ వస్తే 1040లో కూడా మళ్ళీ మనం బై చేయడానికి ట్రై చేయండి. అది చూడండి ఇప్పుడు మనము 5 స్టాక్స్ చెప్పున్నాము. ఫస్ట్ స్టాక్ వచ్చి జిఎస్ఎఫ్సి, తర్వాత హ్యాపీయెస్ట్ మైండ్, తర్వాత హ్యాట్సన్, హేవెల్స్ ఇండియా. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను వినండి. గ్రీన్వెల్. చూడండి గ్రీన్వెల్, GRINDWEL, గ్రీన్వెల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1720 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 1810 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి 1810 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 2145, తర్వాత 2492. చూడంండి టార్గెట్ 2145, 2492. తర్వాత 1810 బై అయిన తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 1400లో అక్కడ కూడా మనం మళ్ళీ బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి 1104. అది ఇకపోతే ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.